మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అల్వాల్ లోతుకుంటలో బెంగాలీయుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బెంగాలీ దుర్గా ఉత్సవ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ వేడుకలు హైదరాబాద్ నగరంలో స్థిరపడిన బెంగాలీ సంస్కృతికి అద్దం పడుతున్నాయి. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలకు బెంగాల్ కేంద్ర బిందువని అన్నారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో స్థిరపడిన బెంగాలీలు ఒరిస్సా వాళ్ళు కానీ అస్సాం వాళ్ళు కానీ ఇక్కడ కలిసిమెలిసి పండుగ జరుపుకునే సాంప్రదాయం ఉంటుంది. అల్వాల్లోని బెంగాలీ సమాజం నెల రోజుల పాటు కష్టపడి తమ సంస్కృతి సాంప్రదాయం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత చక్కగా స్వర్ణగిరి టెంపుల్ పోలినటువంటి సెట్టింగ్ ని ఏర్పాటు చేసి దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా బెంగాలీ సమాజానికి దుర్గామాత పూజ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. బెంగాలీలకు ఏ అవసరం వచ్చినా అండగా ఉంటామని ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు. ఈ ఉత్సవాలను ఇంత ఘనంగా నిర్వహించిన నిర్వాహకులు బాబీ ఆశీష్ ఘోష్, కళ్యాణ్ బోస్లను ఎంపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ బీజేపీ నాయకులు మాణిక్యరెడ్డి, మల్లికార్జున గౌడ్, కార్తిక్ గౌడ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. దుర్గామాత నవరాత్రి ఉత్సవాలకు కేంద్ర బిందువు బెంగాల్. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఈ నవరాత్రి దుర్గా పూజలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. కలకత్తా కాళీమాత పేరిట మహిషాసుర మర్దిని అనేటువంటి పదం ఇవాళ ఆ బెంగాల్ పదం నుంచి వచ్చింది. తెలంగాణలో సెటిల్ అయినటువంటి మరీ ముఖ్యంగా హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి బెంగాలీస్ ఎవరైతే ఒరిస్సా వాళ్ళు కానీ అస్సాం వాళ్ళు కానీ ఇక్కడ కలిసిమెలిసి పండుగ జరుపుకునే సాంప్రదాయం ఉంటుంది. ఇక్కడ అల్వాల్లో బెంగాలీ సమాజం ఒక నెల 15 రోజుల పాటు చాలా కష్టపడి వాళ్ళ ట్రెడిషన్, వాళ్ళ కల్చర్, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ డప్పులు, వాళ్ళ డోళ్ళు, వాళ్ళ పూజలు ఇవన్నీ కలగలిసే పద్ధతిలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంటే వాళ్ళ సాంప్రదాయాలు నేర్పడానికి, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాన్ని జరుపుకోవడానికి అంతేకాకుండా ఇక్కడ ప్రజానికం కలిసిమెలిసి జీవించడానికి ఒక గొప్ప వేదిక ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు.